మెగాస్టార్ చిరంజీవి ఖాతాలో మరో అరుదైన గౌరవం చేరింది. ఆయన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి చేరారు. హైదరాబాద్ లో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో ఈ వేడుకలో బాలీవుడ్ స్టార్ హీరో మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ గిన్నిస్ అవార్డును చిరంజీవి గారికి అందించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులతో కలిసి ఆమీర్ ఖాన్ హైదరాబాద్ కు వచ్చారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి పేరు గిన్నిస్ బుక్ లో అధికారికంగా నమోదవుతుందని ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి 150 సినిమాల్లోనూ 537 పాటలకు 24,000 స్టెప్పులతో అలరించి గిన్నిస్ రికార్డు అందుకున్నారు. గిన్నిస్ బుక్ ప్రతినిధులు బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్ చిరంజీవికి అరుదైన అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు, బి గోపాల్, కోదండరామరెడ్డి, గుణశేఖర్, బాబీతో పాటు నిర్మాతలు అల్లు అరవింద్, అశ్విని దత్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, సురేష్ బాబు, జమినీ కిరణ్, మైత్రి రవిశంకర్, తమ్మారెడ్డి భరద్వాజ, కెఎస్ రామారావు తదితరులు పాల్గొని చిరంజీవిని అభినందించారు. చిరంజీవి తన సినీ జీవితంలో ఆరంభంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొని తనదైన నటన, డాన్స్ తో స్టార్ హీరోగా ఎదిగారు. పునాదిరాలు చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఆయన సినీ కెరీర్లో 9 ఫిల్మ్ఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులతో పాటు ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నారు. 2006లో పద్మభూషణ్, 2024లో పద్మ విభూషణ్ తో ప్రభుత్వం ఆయన్ను గౌరవించింది. ప్రస్తుతం చిరంజీవి వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. ఇది 2024 సంక్రాంతికి విడుదల కాబోతోంది.